రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ముందుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించాలి అంటూ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఉందని, ఆ భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇక నీ ఆటలు సాగనివ్వం అంటూ కూడా ఆయన హెచ్చరించారు. పోలీసులు అధికారి యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను మీడియాను కట్టడి చేయాలని చూస్తే ఇక నుంచి ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదొక నీచమైన రాజకీయం తయారైంది. పాపం పోలీసు వ్యవస్థను ఈ రోజు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీసు వాళ్ళతో ఇటువంటి అరాచకాలు చేయనీయలే. పోలీసు జులుంని ఈరోజు ప్రజల మీదకి ఎన్నడూ కూడా మేము రాయనీయలే. ఈరోజు విలేకరులను కూడా పోలీసు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు అధికారులకు ఈరోజు విలేకరులను లోపల పంపించే పరిస్థితి కనిపిస్తలేదు. నేను పోలీస్ శాఖతో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ప్రజల కోసం పనిచేయండి. మీరు విలేకరులను ఇబ్బంది పెట్టకండి, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టకండి. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. ఏదో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు మీరు విన్నట్టయితే రేపు రోజు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా అప్పుడు మేమేందో కూడా మేము చూపిస్తాం. ఇప్పుడైతే నేను దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ శాఖ వాళ్ళతోని ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకండి, మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారకండి అని చెప్పి నేను పోలీస్ శాఖ వాళ్ళతో కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, తాండూరు వాళ్ళు ఇటువంటి అరాచకాలు సహించరు. తాండూరు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంతో అందరూ అన్ని కుల మతాల వాళ్ళు అందరూ కూడా కలిసి మెలిసి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరి గతంలో మేము కూడా ఎన్నికలు చేసినాం. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. మేము ఎన్నడూ కూడా ఏ ఒక్కరిని బెదిరించింది లేదు, ఏ ఒక్కరిని కూడా దౌర్జన్యం చేసింది లేదు. మరి ఇప్పుడు కేవలం మీరు భయంతోనే ఈరోజు ఈ విషయాలన్నిటికీ మీరు చేపడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా 11వ తారీఖు రోజు మీకు బుద్ధి చెప్పడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళొక్కసారి ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపియండి. మన స్థానికుడు మరి స్థానికంగా ఉండి మరి నిత్యం ప్రజాసేవలో మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి నిమగ్నమై ఉన్నారు. అటువంటి చైర్మన్ అభ్యర్థి నరసింహులు గారిని గెలిపియండి. మా ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపియండి. మేమున్నాం. తప్పకుండా తాండూరు రూపురేఖలు మారుస్తాం, తాండూరు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ మరి ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా అభ్యర్థులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చేస్తే తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.